ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొండా టాక్. జై శ్రీరామ్, జై శ్రీ గణేష, జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్కి. అయితే ఇప్పుడు మనం ఏంటంటే ఖైరతాబాద్ గణేష్ దగ్గర నేను రాబోయే ముందు అసలు ఏం జరిగిందంటే అక్కడ పెద్ద వర్షం అయితే పడింది. అసలు గణనాథుడి పరిస్థితి ఓపెన్ చేసే పరిస్థితి లేదు, కానీ బ్యాక్ డ్రాప్లో వర్క్ నడుస్తుంది. అది ఎలా జరుగుతుందనేది చూపిస్తా, కానీ ఫేస్ అయితే కవర్ అయింది. ఫ్రంట్ చూపి నేను బ్యాక్ వరకు చూపిస్తాను. అక్కడ బాగా ఫుల్ వర్షం పడి రోడ్లన్నీ అసలు ఇంత మోకాల్లోతు నీళ్ళు నిండిపోయాయండి. సో నేను ఇక్కడ పక్కకు వచ్చి వీడియో షూట్ చేస్తాను. ఫ్రెండ్స్, నేను ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి అయితే వచ్చాను కానీ న్యూస్ లేదు. ఈరోజు పెద్ద వర్షం పడింది. చూడండి ఒకసారి ఇక్కడ రోడ్లు అన్నీ ఎట్లున్నాయో, జలమయం అయిపోయినాయి అండి రోడ్లన్నీ. ఇక్కడికి వచ్చాను కానీ ఎంత ఆశతో వచ్చానో అంత టోటల్గా అంత డిస్సాటిస్ఫై అయిపోయాను. విగ్రహాన్ని చూపిద్దామంటే కప్పేశారు, మట్టికి తడిసిపోతుందని, మన గణనాథుడు తడిసిపోతారని. ఒకసారి నేను ఇక్కడ వేరే అప్డేట్స్ అయితే చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ ఇది మండపం అనేది కట్టారండి. ఇక్కడ ఈరోజు అప్డేట్ ఇదే అన్నమాట. ఇది చూడండి, ఇక్కడ ఇదేంటంటే భక్తులకి ఇబ్బంది కాకుండా, వర్షానికి తడవకుండా, ఎండకి ఎండకుండా ఉండటానికి ఇట్లా కట్టారనమాట. ఇది చూడండి, ఇంకా ముందు కట్టేది ఉంది. ఇది పెద్ద అప్డేట్. చూడండి, అయ్యో ఇక్కడ నుంచి అక్కడ దాకా కడతారంట. ఇంకా నాకు తెలిసి ముందు కూడా కడుతుండొచ్చు. ఇక్కడ ముందుకు వెళ్దాం. అయితే ఇక్కడ మన గణనాథుడి మీద వీడియో తీయడానికి అయితే లేదు ఈరోజు, మన బ్యాడ్ లక్. ఇక్కడ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, విగ్రహాలు ఎంతవరకు వచ్చినాయి ఏంటి అనేది. మొదలుగా కప్పేసింది. చూడండి, ఇక్కడ వైర్ కనెక్షన్ ఇస్తున్నారు. ఇక్కడ గణనాథుని పూర్తిగా కవర్తో కప్పేశారనమాట. సో వర్క్ అయితే ప్రస్తుతానికి లోపల నడుస్తుంది, కానీ మనకైతే కనిపించట్లేదు బయటకు. ఒకసారి దూరం నుంచి ఒకసారి చూడండి, మన గణనాథుని ఎలా పూర్తిగా వర్షంలో తడవకుండా ఎలా కట్టారో. ఒకసారి అయితే రైట్ సైడ్ మండపం ఉంది, అక్కడ చూపిస్తాను ఒకసారి. చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్, ఇంత దూరం వచ్చి అలా చూస్తూ వెళ్ళాలంటే బాధగా ఉంది. ఎంతో కష్టపడి వచ్చాను ఈరోజు, కానీ మధ్యలో మా వర్షం వల్ల బెడ్స్ కొట్టింది. హాయ్ సార్. మధ్యలో వర్షం వల్ల బెడ్స్ కొట్టింది అనమాట. పాపం వినయ్ కన్నా కూడా ఉన్నాడు ఇక్కడ వర్షంలో తడవటం వల్ల ఫుల్ ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంది. మన గణనాథుని ఈరోజు చూపించలేనండి ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది. నేను ఇక్కడ రైట్ సైడ్ మండపం ఉంది కదా, అక్కడైతే వర్క్ నడుస్తుంది. ఓహో, ఇక్కడ వర్క్ నడుస్తుందా? ఒకసారి ఇది ఎక్స్ప్లెయిన్ చేసి లైవ్ పెట్టుకుందాం మనం. ఇక్కడ రైట్ సైడ్ మండపం ఉంది కదా, ఇక్కడైతే చూడండి ఇదంతా క్లీన్గా ఈ మండపం అంతా అల్లుతున్నారనమాట, పెయింటింగ్ లాగా. చూడండి, ఇంకా పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. చూడండి, ఇదంతా పీసులు తీసుకుంటున్నారు, దీంట్లో కలిపి ఇక్కడ ఇదంతా అల్లుతారనమాట. ప్రస్తుతానికి అయితే మన గణనాథుడిని ఇట్లా కప్పేశారు, చూపించలేము. భయ్యా ఒకసారి వర్షంలో కూడా వస్తున్నారు పాపం డైలీ. అవునా, ఇంకా అంతే. సో ఈరోజు మనం గణనాథుని చూడలేమండి, దూరం నుంచి అయితే చూడలేము, దగ్గర నుంచి చూసి ఆనందపడాలి. ఇంకా అంతే ఈరోజు మన పరిస్థితి. ఇక్కడ బంగారు ఎలక అయితే రెడీ అయిపోతుంది, మన బుజ్జి ఎలక. ఇక్కడ చూడండి, పాలరాముడిని ఇంకా తయారు చేయాలి. ఇక్కడ చూడండి, ఇదంతా కప్పేశారు. చూడండి, కొంచెం దగ్గర నుంచి చూపిస్తున్నానండి.
ఇంకా ఈరోజు మనం అప్డేట్ అయితే దూరం నుంచి ఇవ్వలేము, దగ్గర నుంచి చూడాలి. ఎలక మాత్రం ఎప్పుడు రెడీ అవుతుందా అని నేను చూస్తున్నాను. ఇక్కడ మాత్రం వర్క్ నడుస్తుంది. ఈ వెనక పాట మాత్రం చూడండి, చాలామంది వెనక నుంచి చూపించమంటున్నారంట. ఒకసారి చూపిస్తాం వెనక పాట నుంచి. ఎక్కడ పడిపోతానోనని భయంగా ఉంది, బురదగా. ఇక్కడ గద ఫిక్స్ చేశారు చూడండి, ఒకసారి గద అనేది ఫిక్స్ చేశారు. వెనక మాత్రం ఇలా ఉంది వర్క్. ఇక్కడ వెనక నుంచి కూడా చేసుకుంటున్నారు. ఈ వెనక గద పార్ట్ ఫిక్స్ అయింది, ఒకసారి చూడండి. ముందు నుంచి చూపిలా పైన ఈరోజు వెనక నుంచి చూపిస్తున్నాను మీకు.